విజయనగరం జిల్లా రాజంలో గోరంత చోరీని కొండంత చెప్పిన దంపతులకు పోలీసులు క్లాస్ పీకారు. బొబ్బిలి సెంటర్కు చెందిన ఉండ్రాళ్ల అప్పలరాజు తన ఇంట్లో 25 తులాల బంగారం, 2 కిలోల వెండి, 2 లక్షల రూపాయల దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో ఇంట్లో ఆధారాలు సేకరించారు. విచారణలో భాగంగా సీఐ నవీన్ కుమార్ భార్యాభర్తలను విడివిడిగా ప్రశ్నించారు. ఇద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. లోతుగా విచారించిన పోలీసులు 10,000 డబ్బు, ఓ ల్యాప్టాప్ మాత్రమే చోరీకి గురైనట్లు తేల్చారు. దంపతులను మందలించి వదిలేశారు. జరిగిన ఒక గ్రేవ్ క్రైమ్ సంబంధించి మేము ఆల్రెడీ మార్నింగ్ చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా గ్రేవ్ క్రైమ్ కాదండి. దీంట్లో చాలా తక్కువ మొత్తంలో పోయింది. దీంట్లో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో పోలీసులు మిస్లీడ్ చేయడానికి ట్రై చేశారు. అతని దగ్గర అయితే అంత గోల్డ్ పోలేదు, అది వాళ్ళ దగ్గరే ఉంది. కాకపోతే అఫెన్స్ అనేది అయింది. దాంట్లో 10,000 రూపాయల క్యాష్, ఒక ల్యాప్టాప్ మాత్రం పోయింది. ఇతను ఏం చేశాడంటే ఫైనాన్షియల్ గా కొంచెం క్రైసిస్ ఉండడం వల్ల ఇది ఒక అవకాశం తీసుకుని ఒక దృశ్యం సినిమా చూపించినట్టుగా ప్లాన్ చేసేసుకుని ఇదంతా పోతే పోలీసులు ఏదో రిక్వెస్ట్ చేస్తారు అనుకుని ప్లాన్ గా అందరికి చెప్పి దీన్ని హైప్ చేయడం జరిగింది. ఇది టోటల్ అంతా కూడా ఎగ్జాగరేషన్ అంటే దీంట్లో పోయిందంటే చాలా తక్కువ మొత్తంలో పోయింది. ఆయన చెప్పడం ఇప్పుడు చెప్పారు, అదంతా కూడా ఆయన దగ్గరే ఉంది.